దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము 2వ సగభాగమును 3వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదవబడినటువంటి ధ్యానవాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ దినము యొక్క ఆంతర్యమును, ప్రాముఖ్యతను ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ దినమును మనం మచ్చలాదివారపు పండుగ దినముగా ఆచరిస్తాం. ప్రభు జయోత్సాహముతో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి దినముగా మనం దీనిని పండుగగా మనం జరుపుకుంటాం. అనగా ప్రభువు తన ప్రజల యొద్దకు, తన జనుల యొద్దకు వచ్చినటువంటి శుభ సందర్భం. దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను కలుసుకోవడానికి, మనలను దర్శించడానికి వచ్చేటప్పుడు మనము కూడా ప్రభువుని ఎదుర్కొనేటువంటి వారముగా, ప్రభువుని మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానించేటువంటి వారముగా ఉండాలి అనేది న్యాయం కదా. మన గృహానికి ఎవరైనా వస్తూ ఉన్నారు అంటే మనం వాళ్ళు వస్తూ ఉన్న పట్టించుకోకుండా పక్క నుండి వాళ్ళని సరిగా ఆహ్వానించకపోతే వారు మన గృహంలోకి వస్తారా? మన బంధువులే, మనకు బాగా కావలసిన వాళ్ళే, మనం అంటే చాలా ప్రేమ ఉన్నవాళ్ళే. కానీ మనం నిరాదరణకు గురి చేసిన, లేకపోతే నిరాకరించిన వాళ్ళు మన గృహంలోకి ప్రవేశిస్తారా? ప్రవేశించరు. అదే వారు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం వారికి ఎదురెళ్ళి ఆహ్వానించి మన గృహంలోనికి తీసుకొని వస్తే వారు సంతోషిస్తారా? సంతోషించరా? వారితో కలిసినటువంటి మనము సంతోషిస్తామా? సంతోషించమా? సంతోషిస్తాం. అంటే ఆనందకరమైనటువంటి సమావేశము, లేకపోతే మీటింగ్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభువు తన బిడ్డలైనటువంటి మనలను దర్శించడానికి మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. అయితే ప్రభువుని మనం ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము? ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఈ మాటలను గురించి జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఇక్కడ మనకు ఆ ప్రభువునే ఒక ఉదాహరణగా మన ఎదుట చూపిస్తూ ఉన్నాడు. ఈ పై వచనాలను మనం చూసినట్లయితే మొదటి వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన ప్రభు వైపు చూచుచు ఓపికతో మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో పరిగెడతాం.
ఈ మాటలు చెబుతూ ఆ పరుగెత్తవలసిన విధానం, ప్రభువుని ఎదుర్కోవలసినటువంటి విధానం ఏమిటి అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట గమనించిన మొట్టమొదటి మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై మొట్టమొదటిగా ప్రభు చేసింది ఏంటట? అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు ప్రభు వైపు చూచినప్పుడు, లేకపోతే ప్రభువును ఆహ్వానించాలి అని నీవు నిర్ణయం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏమిటి? ఈ లోకము వైపు, లేకపోతే లోకము చేసేటువంటి అవమానము వైపు, లోకము మాట్లాడేటువంటి మాటల వైపు నీ చెవిని ఉంచకూడదు. చాలామంది క్రైస్తవులు చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, నేను ప్రార్థన చేస్తూ ఉంటే వేషధారణగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను అంటే, నేను ఇదిగో ఇలాగ ఉపవాసం ఉంటున్నానంటే వీళ్ళుగాంగా ఉపవాసం ఉంటున్నారు, వీళ్ళకే ఉపవాసం తెలుసా అన్నట్లుగా నన్ను అవహేళనగా చూస్తారు అని అన్నిటినీ దాచిపెట్టుకుంటాం. దేవుని బిడ్డలుగా మనల్ని మనం కనపరుచుకో. ప్రభువుని కూడా ఇలాగే మాట్లాడారు. ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే, స్వస్థపరుస్తూ ఉంటే, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే ప్రభువుని గురించి అన్నటువంటి మాట ఏమిటి? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచనాల్లో మనం చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మరియ, ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను అని యూదాను వారి సహోదరుడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటి? ప్రభు అద్భుతాలు చేశాడు. ఆ 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, జరిగించినటువంటి కార్యం ఏమిటి? ప్రభు అద్భుతాలు చేశాడు, దయ్యాలను వదలగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. ఇతనికి కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటూ వీళ్ళు ఏం చేశారండి? ప్రభువుని అవమానించడానికి చూశారు. వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇతని సహోదరులందరూ, ఇతని సోదరిమణులందరూ మన మధ్యలోనే బ్రతుకుతా ఉన్నారు కదా. ఇతనేంటి ఇలా చేస్తున్నాడు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించు, నీవు దేవుని వైపు చూడడం మొదలు పెడితే లోకము నుంచి నీవు ప్రత్యేకింపబడతావు. పోనీ ప్రభు ఇంటి వారైనా మంచిగా ప్రేమగా చూసారా? చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే, ప్రభు దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి వెళ్ళి రిపోర్ట్ చేశారంటే, ఏందయ్యా ఆయన అట్టు వదిలేశారు, ఏంటయ్యా ఆయన అట్లా చేస్తా ఉన్నాడు, అందరితోటి కలిసి తిరుగుతూ ఉన్నాడు, మనం యూదులం కదా, ప్రత్యేకించబడాలి కదా, ఆయన సమరయులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు, ఏంటిది? ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారంట? ఆయనకి పిచ్చి పట్టింది, మతి చెల్లించింది అని ఆయన పట్టుకోవడానికి వెళ్ళారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ఆయన ఆ అవమానములను నిర్లక్ష్య పెట్టాడు. వాళ్ళకి రియాక్షన్ కూడా ఇవ్వాల ప్రభు. గమనించండి మీరు, వారు ఆ మాటలు చెబుతూ ఉంటే ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, ఏ ప్రవక్త అయినను తన స్వదేశములో తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడు. ఎక్కడ తక్కువగా చూడబడ్డు, తన స్వదేశంలోనే ప్రవక్త తక్కువగా చూడబడతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభు. కానీ వాళ్ళని ఎవరిని ఏమనలేదు, వాళ్ళకి రియాక్షన్ ఇవ్వలేదు, వాళ్ళని శపించలేదు, లేదా వాళ్ళు ఇదిగో నువ్వు చేస్తుంది తప్పు అని కూడా గద్దించలేదు ప్రభు. తనకు చేయబడిన అవమానములను ప్రభు నిర్లక్ష్య పెట్టాడు. దేవుని వాక్యము పౌలు గారు ఈరోజు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీవు దేవునిని ఎదుర్కొనే బిడ్డగా ఉండాలి అంటే, నీవు దేవునితో సహవాసంలోనికి, ఆ గొప్ప పెండ్లి విందులోనికి ప్రవేశించేటువంటి బిడ్డగా ఉండాలి అంటే
వాక్యము బోధిస్తూ ఉంది, నీకు కలిగే అవమానములను, నీకు కలిగేటువంటి అవమానములను నిర్లక్ష్య పెట్టాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థనకు అనగానే చాలా రకాలైనటువంటి మాటలు వస్తాయి. నీ గత జీవితం అంతటిని ఎత్తి తవ్విపోస్తారు. నీ గత జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పులన్నిటినీ ఎత్తి చూపిస్తారు. నీ బ్రతుకు ఇటువంటిది కాదా, నీ జీవితం ఇటువంటిది కాదా, నువ్వు పాపువైనటువంటి మనుషుడవే కదా. వాళ్ళకేం తెలుసు ప్రభు నిన్ను రక్షించాడని, నిన్ను మార్చాడు అని, నీ జీవితాన్ని తన బిడ్డగా, తన యొక్క కుమారునిగా, కుమార్తెగా నిన్ను లేవనెత్తుకున్నాడని వాళ్ళకేం తెలుసు. తెలియని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, వారు మాట్లాడే ప్రతి అవమానపు మాటలను నిర్లక్ష్య పెట్టేటువంటి వాడవుగా, నిర్లక్ష్య పెట్టేటువంటి దానవుగా నీవు ఉండాలి. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్న మాట చూడండి. కీర్తన గ్రంథం 44వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే దావీదు భక్తుడి మాట అంటాడు, అన్యజనులలో మమ్ములను సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను నీవు ఉంచి ఉన్నావు అంటాడు. అంటే ఏం చేశాడంట? మనం ప్రజల్లోనికి వెళితే మన దైనందిన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నప్పుడట మనల్ని చూపించి సామెతగా చెప్తారంట. మనలను చూపించి ప్రజలు తలాడిస్తారంట. వాళ్ళ గురించి మాకు బాగా తెలుసండి. కానీ ప్రభు అంటున్నాడు, వాటి వైపు నీ చెవి నుంచుకో, వాటి వైపు నీ మనస్సు ఉంచుకో. ఎందుకంటే అక్కడ ప్రభువు లేడు. వారు ప్రభు ప్రేమ చేత, ప్రభు యొక్క కృప చేత నింపబడి ఉంటే ప్రభు ప్రేమతో నింపబడిన మాటలే వాళ్ళ నోటి నుంచి వస్తాయి. రావట్లేదు, కఠినమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ప్రభు అక్కడ లేడు. నువ్వు చూడాల్సింది ఎటువైపు? ప్రభు వైపు. ఎందుకంటే ఆయన నిన్ను దర్శించాలని వస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలోనికి ప్రవేశించి నీతో సహవాసం చేయాలని నీ దగ్గరకు ప్రభు వస్తున్నాడు. ఆ ప్రభు వైపే చూడు. ఈ లోకపు అవమానముల వైపు, అవమానకరమైన మాటల వైపు నీ చెవి నుంచుకో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి 2వ మాట జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, ఆయన శ్రమను, మరణమును కూడా సహించాడట. నిజమే. ప్రభు అప్పగించబడబోయేటువంటి ముందు రోజు రాత్రి, చివరి రాత్రి భోజనము తర్వాత వారందరూ గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమిటి? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఎవరి కోసం అయితే రక్షణ తీసుకురావాలని వచ్చాడు, ఎవరితో అయితే కలిసి సంతోషించాలని వచ్చాడు, ఎవరితో అయితే ప్రభు తన యొక్క ప్రేమనంత కనపరచాలని వచ్చాడు, ఆ ప్రజలే, ఆ మనుషులే తన వెనక కుట్రలు చేస్తూ ఉన్నారు. తనను శ్రమపరచాలని, తనను ఈ లోకంలో మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భోజనం చేసేటప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతూ ఉన్నాడు. ప్రభువుకు తెలియదా? తెలుసు. వెంటనే శిష్యులందరూ చేయాల్సినటువంటి పని ఏమిటి? వారందరూ గమనించండి, శిష్యులందరూ చేసినటువంటి పని, ప్రభువా నేనా నేనా నేనా. ఎవరు ప్రభువా అని అడగల. ఎవరు? యోహాను తప్ప. యోహాను ఒక్కడు మాత్రం అడిగాడు, ప్రభువా ఎవరు నిన్ను అప్పగించేది? మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటి? ప్రభువా నేనా. ఇప్పుడు దేవుని పెట్టారు. దీని అర్థం ఏంటి? అందరూ ప్రభుతో పాటు ఉన్నారు, అందరూ ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నారు, అందరూ ప్రభువుని మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు నన్ను అప్పగిస్తారు అనగానే ఏం చేశారండి?
దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ జరిగించినటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, నేనా ప్రభువా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినమున మనము కూడా ఒకవేళ అలా అంటున్నామేమో. ప్రభు వాటన్నిటినీ సహించాడు. సిలువలో ప్రభువుని సిలువ వేసి ఆ దారిన పోయేటువంటి వాళ్ళందరూ తలెత్తి చూచి, ఇదిగో ఈయనేనంట యూదుల రాజునని చెప్పుకున్నాడంట. పైన రాశారు కదా, ఈయనే యూదుల రాజు అని. ఇదిగో ఈయనేనంట యూదుల రాజు, ఈయనకేనంట మా ఈయన్నే సిలువ వేశారు చూడండి. ఆయన దేవుని కుమారుడై తనను తాను రక్షించుకుంటాడు కదా, మనల్ని కూడా రక్షిస్తాడు కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటన్నిటిని వింటూ కూడా సహించాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళు తలలో గుచ్చుకునేలాగా రెల్లుతోటి చెక్క సుత్తితోటి కొడుతూ ఉంటే అవి తలలో దిగబడుతూ ఉంటే ఆయన బాధతోటి అరుస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి సైనికులందరూ కూడా ప్రభు వైపు చూచి గేలి చేస్తూ మొహం మీద ఉమ్మేసి, ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ అని అడిగినప్పుడు కూడా సహించుకున్నాడు ప్రభు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక్కవేళ నీవు దేవుని యొక్క బిడ్డగా బ్రతకాలి అని కోరుకుంటే ఈ లోకం ముళ్ళుగర్రతోటే రెడీగా ఉంటుంది. ఈ లోకం నిన్ను పొడిచి పొడిచి నీలో ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ సహనాన్ని చూడాలనే కోరుకుంటుంది. గమనించండి, ఎవరినైనా ఎప్పుడు ఎటువంటి వాళ్ళనైనా సహిస్తారు. కానీ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడు అనగానే ఒక చూపేస్తారు మన వైపు. లోకంలో క్రైస్తవుడు అనగానే ఒక చూపేస్తారు. వీనిలో తప్పెక్కడ దొరుకుద్ది అని వెతుకుతారు. ఎందుకు? లోకము సాక్ష్యం ఇస్తూ ఉంది, ప్రపంచం సాక్ష్యం ఇస్తూ ఉంది నా యేసయ్యలో లోపం లేదని. కాబట్టి నీలో ఉన్నటువంటి లోపాలను వెతకాలని నీవు శ్రమ పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఇరుకన పడిపోతే నిన్ను చూసి గేలి చేయాలి అని ఈ లోకం ఎదురు చూస్తుంది. అందరి మధ్యలో మంచిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, అందరి మధ్యలో గౌరవంగా బ్రతుకుతూ ఉన్నావు. ఎవరు వీళ్ళని అవహేళన చేస్తారా, ఎవరు వీళ్ళని అవమానం పాలు చేస్తారా అని చూసే లోకం మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అంటున్నాడు, వాటిని కూడా సహించుకో. లోకం అవమానంగా మాట్లాడిందా, నిర్లక్ష్యపెట్టి వదిలిపెట్టే, వాటి గురించి ఆలోచన కూడా చేయి. లోకం నిన్ను శ్రమ పెట్టిందా, నీకు అన్యాయం చేస్తూ ఉందా, నిన్ను అన్యాయంగా హింస పెడుతూ ఉందా, ప్రభు అంటాడు సహించుకో. ఇర్మియా ప్రవక్త చక్కని మాట అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే వాక్యం ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. కటకట నేను గాయపడి తిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? నాకు గాయం తగిలింది, అది నొప్పి పెడుతూ ఉంది, అయినా సరే ఆయన అనుకుంటున్నాడంట, ఇది నాకు తగిందే. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేస్తే ప్రభు నన్ను క్షమించాడు. వాటన్నిటికీ ఇక్కడే నేను పేమెంట్ చేసేస్తున్నా, తిరిగి చెల్లించేస్తూ ఉన్న ఈ శ్రమలు అనుభవించడం ద్వారా ఓకే, ఇది నాకు తగిందే అనుకొని సహించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా చేయవలసినటువంటిది అదే. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఈ మాట తెలియచేస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు
ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ఎవడైనా నాకు హాని చేశాడు, అన్యాయం చేశాడు అని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలంట? యేసయ్య నిన్ను ఎలా క్షమించాడో నువ్వు కూడా అలాగే క్షమించాలంట. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు ఈ మాటను అంటాడు. చూడండి, ఒకని మీదనొకడు వ్యాజ్యమాడుట ఇప్పటికే మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయమును సహించుట మేలు కదా. చదవండమ్మా. దానికంటే మీ సొత్తు అపహరింపబడుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయించున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ చెప్తూ ఉన్న మాట చూడండి. కొరింథీ సంఘంలోనట ఒకళ్ళతో ఒకళ్ళు వ్యాజ్యాలు ఆడుకుంటూ ఉన్నారట. పౌలు భక్తుడు అంటాడు, మీలో మీరు తగాదలు పడటమే, మీ ఒకరితో ఒకళ్ళు వాదులాడుకోవటమే ఇప్పటికే ఉన్నటువంటి లోపం. దానికంటే అన్యాయాన్ని సహించు. అన్యాయమే చేశాడు, ఆ అన్యాయం లోకంలో పడిపోయి నీ సహోదరుడే అన్యాయం చేశాడు, ఓకే, సహించుకో. సహించుకుంటే నేను నీకు న్యాయం చేస్తాను. అందుకే ప్రభు అంటాడు, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనండి అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే కీడు చేయటం మానివేయాలంట, మేలు చేయడం నేర్చుకోవాలట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సహించడం అంటే కేవలం మనం అబ్బా నేనే బాధపడుతున్నా, నేనే కష్టపడుతున్నా అనుకోవడం కాదు. ప్రభు అంటున్నాడు, ప్రభు నిన్ను ఎలాగైతే క్షమించాడో నువ్వు కూడా అలా క్షమించు. ప్రభు నిన్ను ఎలాగైతే ప్రేమించాడో నువ్వు కూడా అలాగ ప్రేమించు. ప్రభు నిన్ను ఎలాగైతే గొప్పవానిగా చేయాలని తన కృపనంతా నీకు చూపించాడు, నువ్వు కూడా అలాగే చూపించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ విధముగా బ్రతుకుతూ ఉన్నాం? పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తూ ఉందో తెలుసా? నా నామము నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఎప్పుడండి? ఆయన నామమును బట్టి, ఆయన పేరును బట్టి ప్రజలందరూ, లోకమంతా మనల్ని ద్వేషిస్తుందట. అయితే ప్రభు అంటాడు, అంతము వరకు సహించిన వాడెవడు వాడే. ఎవరండి? చివరి దాకా సహించుకోవాలా, దొరికిన దాకా సహించుకోవాలా. దేవుడు నిన్ను లేవనెత్తిన దాకా నువ్వు సహించుకోవాలా. మనం ఏం చేస్తామో తెలుసా? మనం బాధపడుతూ ఉన్నప్పుడు, అవతలి వాని చెయ్యి పైన ఉన్నప్పుడు సహించుకుంటాం. మనకు అవకాశం దొరికింది అనుకోండి, వదిలిపెడతామా? చెప్పండి, వదిలిపెడతామా? మనల్ని అన్యాయం చేస్తూ ఉన్నాడు ఒక అతను, అన్యాయం చేస్తూ ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళ అన్యాయాన్ని మనం సహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకంటే బలమైన వాడు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదుగా. ప్రభు విడిచిపెట్టాడుగా, మనల్ని లేవనెత్తడం మొదలు పెట్టాడు. అతనికంటే బలవంతులమయ్యాం, అతనికంటే బలవంతులమయ్యాం. వదిలిపెడతామా? అప్పుడు అని మొదలు పెడతాం మనం కదా. ఎప్పటెప్పటియో మనం తవ్వి తీసి, ఇదిగో ఇలా చేశాడు, ఇంత అన్యాయం చేశాడు, ఇతన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. నువ్వెక్కడ క్షమించావు? ప్రభు నిన్ను క్షమించి నీ పాపాలన్నీ ఎత్తి తన వెనక పారబోసుకున్నాడు, ఇంకెవ్వరు దాన్ని చూడకుండా. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? పాపాలన్నీ లెక్కలేసి లెక్క రాసి పెట్టుకుంటూ ఉన్నావు. ఇది కాదు సహించడం. అందుకే ప్రభు అంటాడు, అంతము వరకు, చివరిదాకా దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను మంచివానిగా, దేవుని యొక్క బిడ్డగా, దేవుని మహిమపరిచేటువంటి బిడ్డగా నిన్ను నిలబెట్టేంత వరకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సహిస్తే వాక్యం బోధిస్తుంది, అప్పుడు నువ్వు రక్షించబడతావు.
అందరూ ద్వేషిస్తున్నప్పుడు నువ్వు ద్వేషించడం కాదు, అందరికంటే నీ చెయ్యి పైన ఉన్నప్పుడు అందరి వైపు వేలెత్తి చూపించడం కాదు. వాక్యము బోధిస్తూ ఉంది, సహించిన వాడివైతే ఏలతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అంత ఓపిక మనకు ఉంటుందా? ఉండదుగా. అందుకే పౌలు గారు మరొక మాట మనకు జ్ఞాపకం చేశాడు. చూడండి 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. ఎవరిని తలంచుకోవాలంట? మనం సహించేటప్పుడు, ఈ లోకంలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేటప్పుడు ఏం చేయాలంట? ప్రభు యొక్క సన్నిధిలో ఓర్పు కలిగి ఉండేటట్లుగా ప్రభువుని తలుచుకోవాలా. ఎందుకంటే ఆయన ఓర్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. పిలాతు దగ్గర ఎన్ని తప్పులు మోపారు ఆయన మీద, ఒక్క మాటకైనా బదులు పలికాడా ప్రభు? ఒక్క దూషణకైనా లేదు నేను అనలేదు అని ఎదురు చెప్పాడా? చెప్పలా. ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పట్టబడి ఎదుటి వారిని బెదిరించలేదు. నువ్వు నన్ను శ్రమ పెడుతున్నావు కదా, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు కదా, నువ్వు నన్ను హింస పెడుతున్నావు కదా, న్యాయము కలిగినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడని ఒక్క మాట అనలేదంట. ఆయన బెదిరించలేదట. ఏం చేశాడంట? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలాగా ఈరోజు ఆలోచన చేద్దాం, మనము అటువంటి ఓర్పును కలిగి ఉన్నామా? ప్రభు అంటూ ఉన్నాడు, ప్రభు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను అవమానమును నిర్లక్ష్య పెట్టాను, సిలువను సహించాను. ఇదిగో ఈ లోకస్తులు తమ హాని కొరకు చేసుకుంటూ ఉన్నటువంటి తిరస్కారాన్ని నేను ఓర్చుకున్నాను. దేవునితో, దేవుని సహాయములో, దేవుని కృపలో మనము బలపరచబడటానికి వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ జీవితంలో ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వాలా. అంటే పాపం చేసేవాళ్ళు నిన్ను చూసి, ఇదిగో నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి, నువ్వు మాలో కలవడానికి నీకు అర్హత లేదు అని తీసి పక్కన పెడుతూ ఉంటే, తిరస్కరిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ఓర్చుకో, అది నీది కాదుగా. వాళ్ళు చేస్తూ ఉన్న పని వాళ్లకు హాని కలిగించడానికే, వాళ్ళు చేస్తూ ఉన్న పని వాళ్లకు బాధ కలిగించడానికే. అజ్ఞాతిక్రమణమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే పాపము చేసేవాళ్ళు పాపమును తమ జీవితంలో ఉంచుకొని మరొకరిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, మరొకరిని ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీవు మంచివాడవు, మంచిదానివై దాన్ని తిరస్కరిస్తే, దానికి ఒప్పుకోకపోతే నిన్ను తిరస్కరణ పాలు చేస్తారు. అందరూ ఒకటవుతారు, నువ్వు ఒక్కదానివే ఒకటవుతావు. అందరూ ఒక పక్కన ఉంటారు, నువ్వు ఒక్కదానివే ఒక పక్కన ఉంటావు. ప్రభు అంటున్నాడు, ఓర్చుకో. నువ్వు ఒక్కదానివైనంత మాత్రం చేత నేను నిన్ను విడిచిపెట్టలా, నువ్వు ఒక్కడివే అయినంత మాత్రం చేత నేను నిన్ను తృణీకరించలా. నిజమే కదా. మనకి లోకంలో ఉన్నటువంటి మాట, పదుగురాడు మాట పాడి అయి ధరచేయాలి. అంటే 10 మంది ఒకే మాట చెబితే అది అబద్ధమైన నిజమైపోద్ది. కానీ నిజం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళున్నా, ఆ ఒక్కళ్ళే నిలబడ్డా కూడా ప్రభు అంటున్నాడు, నేను నిలబెడతాను, నేను నిరూపిస్తాను. అందుకే ప్రభు అంటాడు, మీలో ఒక్కడైనటువంటి వాడు 1000 మంది అగును అంటాడు. ఎలా అవుతారు 1000 మంది?
ఆడ 10 మందే, ఆ 10 మంది లాగే ఉంటాడు. కానీ ఒక్కడు ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడినప్పుడు, ప్రభు యొక్క సహవాసంలోనికి వెళ్ళినప్పుడు, ప్రభు తిరిగి వచ్చి మన లెక్క సరిచూసినప్పుడు ఈ ఒక్కడు ఎవరవుతారంట? 1000 మంది లెక్క అవుతాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆ తిరస్కారాన్ని చూస్తూ ఒకవేళ నిన్ను నీవు దేవునికి దూరపరుచుకుంటూ ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ ఓర్పు నిన్ను దేవునిలో సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. మీరు గమనించండి, లోకస్తులు చేసేటువంటి అవమానము ఈ లోకంలో ఉన్నదే, శ్రమ ఈ లోకంలో ఉన్నదే, తిరస్కారము ఈ లోకంలో ఉన్నదే. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది, వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, లోకమును దానిలోనున్నదంతయు నశించిపోవును గాని ఏం నిలబడదట? మన దేవుని వాక్యము. ఆ వాక్యంగా నిన్ను మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను తన స్వరూపములోనికి, తన ప్రతిరూపముగా ఈ లోకంలో నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు మన జీవితాల్లోకి రావాలని కోరుకుంటున్నాడు. ప్రభు మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనతో సహవాసం చేస్తూ మనతో కలిసి సంతోషించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు లోకం వైపు చూస్తూ ప్రభువుని నిర్లక్ష్య పెట్టి వెనకకు పంపించి వేస్తున్నావా? లవోదికేయ సంఘానికి రాస్తూ ప్రభు ఇదే మాట అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల అతనితో కూడా నేను, నాతో కూడా అతడు భోజనము చేయదును. ప్రభు మన దగ్గరకు వస్తే, ప్రభుని ఈ స్వరం విని ప్రభుని ఎదుర్కొంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నాతో పాటు కూర్చుంటావు, నేను నీతో పాటు కూర్చుంటా. మనం ఎంత అండి? మన బ్రతుకు ఎంత అండి? ప్రభు వచ్చి అంట మనతో పాటు కూర్చొని భోంచేస్తాడు. మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూర్చుండబెట్టుకొని మనతో కలిసి భోంచేస్తాడట ప్రభు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లో నేను భోజనం చేస్తాను, నీతో పాటు కలిసి భోజనం చేయాలి, నీ పక్కన కూర్చోవాలి అన్నారు అనుకో, మనకు ఆగుద్దా? ఊరు మొత్తం ఏకం చేసి బ్యాండ్ మేళాలు, దండోరాలు అన్నీ పెట్టి తీసుకొని వచ్చి మన ఇంట్లో కూర్చుంటే మళ్ళీ స్పెషల్గా ఇదిగో ఆయనతో పాటు ఉన్నప్పుడే నన్ను వీడియో దిగి, ఎన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆయన ఏం తింటాడు, ఆయనకి ఏమి ఇష్టం, ఆయన ఎట్లా ఉంటాడు, కింద కూర్చుంటాడా, కుర్చీ ఎత్తు సరిపోద్దా, ఎన్ని ఆలోచిస్తావు నువ్వు. మరి ఈరోజు ప్రభు నీ జీవితంలోకి వస్తున్నాడండి, నీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాడండి ప్రభు. మరి ఆయన కోసం ఏం చేస్తున్నావు? ప్రభు అంటున్నాడు, లోకం వైపు చూడు. లోకంలో అవమానం ఉంది, లోకంలో హింస ఉంది, లోకంలో శ్రమ ఉంది, లోకంలో తిరస్కారం ఉంది. వాటి వైపు చూడకు, నా వైపు చూడు. నా బిడ్డలాగా నా కౌగిలిలో ఉంచుకోవడానికి మీ దగ్గరకు వస్తున్నా. నా స్వరం వింటావా? నా కోసం నీ తలుపు తీస్తావా? దేవుని బిడ్డలారా, ఈ దినమున నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకున్నా. ప్రభు బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా మనం అందరం నిలిచి ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.